Praveen. 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 నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. తెలుగుదేశ కార్యకర్త
విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్మోహన్ రెడ్డి? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి? పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నా. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. నేను చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జగన్ మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశారు. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. మగధుడై పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. మగధుడై పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఎందరగా వారనగా క్షణం విశ్రమించగా గుండెను జెండాలు చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేని ఏనాడు, మీ ఐకమత్య బలం సాగిలేని ఈనాడు. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను సంహారి చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, జాగాలకు ఎదురీయని దేశభక్తులారా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు,
సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుంటూ, భావితరాల కొరకు జెండ ఎత్తుకుంటూ చంద్రన్న అడుగులో అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిందురా ఎదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా. కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండురా ఎదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. ప్రభాకర్ అన్న మన ఎంపీ, నెల్లూరు జిల్లా మన ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ అన్న, మనమందరమే కష్టపడి ప్రభాకర్ అన్నకి మంచి మెజారిటీ తేవాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్న, కృష్ణారెడ్డి అన్న కూడా అన్ని మండలాల కంటే దగదత్తి మండలం ఎక్కువ మెజార్టీ రావాలి. అది మన పట్టుదల. ఈరోజు అభిషేక్ కాదు, మనం గలబా చేసేది కాదు. మీరు 4 గంటలకు వచ్చినారు, లేట్ అయిపోయింది. ఆ ర్యాలీలో కొంచెం లేట్ అయింది. మీరు ఇంతసేపు ఉండడానికి మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వేదిక మీద మాకు ఈ రాజకీయంలోకి నేను వచ్చిన తర్వాత మా నాన్న ఉన్నప్పటి మేము అన్నదమ్ములాగా మా కుటుంబ సభ్యుడు ఒక అన్నదమ్ముడు వీరా రవిచంద్ర గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మన అన్నదమ్ముడు గారికి, అదేవిధంగా మా పరిశీలకులు భూమి సురేంద్ర గారికి, పమిడి రవికుమార్ చౌదరి గారికి, సుబ్రహ్మణ్య నాయుడు గారికి, రాజకిషోర్కి, రాజ్కుమార్ చౌదరికి, మల్లిశ్రీ వెంకటేశ్వరికి, పోలిశెట్టికి, మన్నా రవిచంద్ర గారికి, మా సుధాకరు సేనయ్య, మా మండల పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు గారికి అందరికీ నమస్కారం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఎవరిని ఇబ్బంది పెట్టాల. ఎవరు వచ్చినా పని చేశాం, ఎవరు వచ్చినా పెన్షన్ ఇచ్చాం. ఏ కాలం బాగలేదన్నా రవిచంద్ర గారికి గ్రాంట్ ఇప్పించారు, కాలం పని చేశాం. ఎవరు రోడ్డు కాబట్టి రోడ్డు వేసాం. ఈ 5 సంవత్సరాల వాళ్ళు ఏం చేసింది మనకు అందరికీ తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు 2.5 సంవత్సరాల క్రితం మన కావలి నియోజకవర్గానికి ఎవరు లేరు. ఇన్ఛార్జి రోజు ఒక సంవత్సరానికే 3 నెలలకు ఒకరు మారుతుంటే నేను ఇన్ఛార్జి కావాలంటే రవిచంద్ర గారు ఎందుకని అన్నారు. సరే కాదు కూడా తీసుకున్నాను, అసలు ఇన్ఛార్జ్ అంటే ఏదో చూపించాను, కష్టపడ్డాను. మీరు అందరూ కూడా ఆశపడ్డారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే పార్టీ కొంచెం ఇబ్బందుల వల్ల మనకి ఇవ్వలేకపోయింది. పార్టీ ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకి మా పెద్ద ఆయన ప్రభాకర్ అన్న ఉన్నారు, ఇబ్బంది లేదు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, రవిచంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు. మనం ఒకటే ఎన్ని పడ్డా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన పని. ఏదున్నా
పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలి. టైము కొంచెం లేట్ అయిన దానివల్ల ఈరోజు మీకు అందరూ తెలుసు చంద్రన్న బీమా పోయింది. చంద్రన్న బీమా అంటే ఎవరు చచ్చిపోయినా వెంటనే 2 లక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి ఇప్పించాం. రకరకాల అన్నా క్యాంటీన్ అన్నీ తీసేశారు. ఈరోజు మీకు ఒకటే ఇవన్నీ మీకు అందరూ తెలిసిందే. ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు మీటింగ్ పోతే మేము పెన్షన్ తీసేస్తాం. మీ తాత సొత్తు కాదు అది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఇక్కడ మీ టైం అయిపోయింది, మొన్న నోటిఫికేషన్ అయిపోయింది మీ టైం. మీరు ఏమన్నా ఎవడు భయపడొద్దు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరికి పెన్షన్ ఆపినా ఇప్పించే బాధ్యత మాది. ఎంతమందికి పెన్షన్లో రావాల్సిన ఆగినా అందరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మాదని చెప్తూ టైం ఎక్కువ లేదు, ఇంకా అందరూ మాట్లాడాలి. మీ అందరికీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అందరూ కొంచెం లేచిపోవాలి, అక్కడే 10 నిమిషాలు కూర్చొని ఈ మీటింగ్ అయితే అందరూ భోజనం చేసి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈనాటి 2024 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కావలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారి పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. 2 గంటల పాటు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల తర్వాత విజయోత్సవ సభలాగా మీరు ర్యాలీ నిర్వహించారు. 42 సంవత్సరాలుగా ఇక్కడ బెజవాడ పాపిరెడ్డి గారు పోటీ చేసిన, జక్కా వెంకయ్య గారు పోటీ చేసిన, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన, బీదా మస్తాన్ రావు గారు పోటీ చేసిన, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు 2019లో పోటీ చేసిన ఈ మండలం ప్రత్యేకత 3 నియోజకవర్గాలు 2009 వరకు కోవూరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారైనా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారైనా మాలేపాటి ఆశీస్సులు ఉండాల్సిందే. పాతలపల్లి వెంగళరావు గారైనా, ఎంవి నారాయణ గారైనా, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారైనా, మాతాల జానకిరామ్ గారైనా 2009 వరకు ఎవరు కావల్లో పోటీ చేసిన పెద్ద ఆయన మాలేపాటి రామానాయుడు గారి సహకారం కావాల్సింది. ఈ మండలం ప్రత్యేకత 2 ఎంపీలు. ఒంగోలు ఎంపీ ఎవరు పోటీ చేసినా పెద్ద ఆయన రామానాయుడు గారి దగ్గరికి రావాల్సిందే. నెల్లూరు ఎంపీగా ఎవరు పోటీ చేసినా, ఎందుకంటే ఈ మండలం 2009 వరకు 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు. అందుకే అన్ని ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో మాలేపాటి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం. 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో కలిసి పనిచేసినటువంటి కుటుంబం మాలేపాటి రామానాయుడు గారి కుటుంబం. ఈరోజు ఇందాక తమ్ముడు శ్రీహరి చెప్పినా, ఎవరు చెప్పినా 30 సంవత్సరాలుగా 93 నుంచి ఇప్పటిదాకా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఆదరించిందో, నన్ను ప్రత్యేకంగా మాలేపాటి రామానాయుడు గారున్నా, రవీంద్ర నాయుడు గారున్నా, సుధాకర్ నాయుడు గారున్నా, సుబ్బానాయుడు గారున్నా, అమ్మ చెంచు లక్ష్మి గారున్నా, ఈ మండలం ఈ జిల్లా ఎవరు వచ్చినా చెంచు లక్ష్మమ్మ చేతి భోజనం తినాల్సిందే. అది నందమూరి తారక రామారావు గారా, చంద్రబాబు నాయుడు గారా, బాలకృష్ణ గారా, ఎవరు ఇక్కడ పోటీ చేసినా ఆ గడప తొక్కి చెంచు లక్ష్మమ్మ చేతి వంట తిని ఈ మండలం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా, ఎందుకంటే ఎవరు వచ్చినా
ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా ముందు భోంచేయండి, టిఫిన్ చేయండి, కాఫీ తాగండి అనే కుటుంబం ఆ చెంచు లక్షమ్మ ఆశీస్సులు. ఆ చెంచు లక్షమ్మ ఎందుకంటే 93 ఎన్నికల్లో జక్కా వెంకయ్య గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ ఎన్నికల్లో మనం గెలవగలమా, ఒక ఆయనపై సోమిరెడ్డి గారికి పోటీ పనిచేస్తా అన్నాడు, ఒక ఆయనపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పనిచేద్దాం అన్నారు, ఒక ఆయనపై కొండపనాయుడు గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి పనిచేస్తాం అన్నాడు. ఒకే ఒక్కడు మాలేపాటి రామానాయుడు గారు జక్కా వెంకయ్యను గెలిపిస్తానని ధైర్యంగా సోమిరెడ్డి గారు మా ముందు కూర్చొని మాట్లాడారు. ఎందుకంటే పార్టీ అంటే ఒక నిబద్ధత. తెలుగుదేశం పార్టీ జెండా ఈ మండలంలో 42 సంవత్సరాలుగా ఎగురుతుందంటే ఆ కుటుంబం కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, సంతోషాల్లో ఉన్న, అధికారం ఉన్న, ప్రతిపక్షం ఉన్న పార్టీ మాది, మేమే పార్టీ అని నడిపినటువంటి కుటుంబం మాలేపాటి కుటుంబం. 20 సంవత్సరాలు జక్కా వెంకయ్య గారితో కలిసి వచ్చాం. 94 ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. పార్టీ ఎవరిని పెడితే వారి వెన్నంట నడిచారు. పెద్ద ఆయన 99 ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేకపోయినా ఊరూరు తిరిగాడు మాతోటే. దురదృష్టం ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యన రామానాయుడు గారిని కోల్పోయాం. రామానాయుడు గారిని కోల్పోయాక రవీంద్ర నాయుడు గారు, సుబ్బానాయుడు గారు ఇద్దరు బాధ్యతలు తీసుకొని ఈ 25 సంవత్సరాలు అందరం కలిసి పనిచేశాం. 2004 ఎన్నికల్లో అప్పటిదాకా మనకి మంత్రిగా, శాసనసభ్యుడిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారితే నా వెంట నిలిచిన ఒకే ఒక్క కుటుంబం అల్లూరు నియోజకవర్గంలో ఈ అన్నం తమ్ముళ్ళు. మొత్తం బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు, పోగోలు మొత్తం అందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు. మండల నాయకులు గెలుస్తామా, ఓడతామా, ఏమవుతుందనేది ఆలోచించలా. మన పార్టీని మనం కాపాడుకోవాలి. ఈ మండలం నుంచి ఒక్క సర్పంచ్, ఒక్క ఎంపీటీసీ, పాత అల్లూరు నియోజకవర్గం నుంచి అంతమంది నాయకులు మారినా బుచ్చిరెడ్డిపాలెం, పోగోలు, అల్లూరు, దగదత్తిలో ఒక్క సర్పంచ్, ఒక్క ఎంపీటీసీ పార్టీ మారలేదంటే మన కార్యకర్తలకి, నాయకులకి పార్టీ మీద ఉన్నటువంటి నిబద్ధత. ఎందుకు తెలియజేస్తున్నానంటే 2019 ఎన్నికల తర్వాత మస్తాన్ రావు గారు పార్టీ మారారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అనేక కారణాలతో పార్టీకి దూరం అయ్యారు. సుబ్బానాయుడు గారు వచ్చారు ముందుకి. నేను ఇన్ఛార్జి తీసుకుంటా, పనిచేస్తాను. ఇన్ఛార్జి తీసుకోకముందు నాకు తెలిసిన సుబ్బానాయుడు వేరు. అందరిని పిలిచా, ఏందయ్యా సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జి తీసుకుంటానంటున్నాడు, మన సుబ్బయ్య కావిలికి పోయి వాళ్ళతో ఏగతాడని చెప్పి. నిజంగా నేను జీవితంలో 2021 దాకా 30 సంవత్సరాలు నాకు తెలిసిన సుబ్బానాయుడు వేరు. ఇన్ఛార్జి తీసుకున్నాక ఒక్కరోజు కూడా కావిలి వదిలిపెట్టకుండా ప్రతి కార్యక్రమం విజయవంతం చేసిన నా మిత్రుడు సుబ్బానాయుడు గారు. ఎప్పుడు నాకు ఒకవైపున ఏమవుతో, ఏం జరగద్దో సుబ్బానాయుడు గారి బాధ్యత తీసుకున్నాడనే ఆందోళన ఉండేది. కానీ 6 నెలలు అయ్యాక అందరికీ ఆశ్చర్యం. దగదర్తోళ్ళు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు వచ్చినా, అన్న ఏందన్నా కావిల్లో పోయిపోలే జోరుగున్నాడు మన సుబ్బన్న, దగదర్తికే రావట్లేదు, కావిల్లో ఆడే ఉండిపోతున్నాడు అని చెప్పి కష్టపడ్డాడు, పనిచేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో మొట్టమొదట గెలిచే స్థానం కావాలని చెప్పి మాట్లాడుకుంటున్నామంటే దాని వెనక సుబ్బానాయుడు గారి కష్టాన్ని ఎవరూ కాదలేమని చెప్పి తెలియజేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆదరించినటువంటి దగదత్తి మండలం రాబోయేటువంటి ఎన్నికల్లో
రెడ్డి గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారిని, 99లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, 2009లో పీదా మస్తాన్ రావు గారిని ఏ విధంగా గెలిపించి అసెంబ్లీకి పంపించావో మళ్ళీ ఒకరిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి పంపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అడుగుతున్నారు మళ్ళీ ఓటేయాలని చెప్పి. ఎందుకు ఓటేయాలో ఒక్కసారి మనం ప్రశ్నించాల. మనము తెచ్చిన టిఆర్ ఛానల్ పనిచేశారా? డిఎం ఛానల్ జక్కా వెంకయ్య గారు ఎమ్మెల్యే ఉంటే, పెద్ద ఆయన జెడ్పీటీసీ ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జన్మభూమి శ్రమదాన కార్యక్రమంలో శంకుస్థాపన చేశాం. పని పూర్తి చేశారా? ఉత్తర కాలువ పనులు పూర్తి చేశారా? మనకు ఉత్తరాన ఉన్నటువంటి గ్రామాలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉంటే ఊరు ఊరు తిరిగి కాలువల మీద తిరిగి ఉత్తర కాలువ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి అన్ని పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో ఉత్తర కాలువ కానీ, కావిలి కాలువ బ్యాలెన్స్ కానీ, డిఆర్ ఛానల్ కానీ, టిఎం ఛానల్ కానీ ఎక్కడైనా చేశారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కామినేని పాలెంకి తెచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 25 సంవత్సరాలుగా పక్కన నీళ్లు పోతున్నాయి, కానీ మాకయ్యా పొలాలకు నీళ్లు తెచ్చుకునేదానికి లేదంటే లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిచ్చాం కామినేని పాలెం. ఏమైపోయింది ఆ లిఫ్ట్ ఇరిగేషన్? ఒక్క కాలువ శాంక్షన్లు కాదు, శాంక్షన్లు తెచ్చి టెండర్లు చేసి పనులు మొదలు పెట్టినటువంటి ఒక్క పని పూర్తి చేసిన పరిస్థితి లేదు. ఎయిర్పోర్ట్ భూముల సేకరణకి రాసిందే రాశారు సాక్షి పేపర్లో, తిట్టిందే తిట్టారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. 5 సంవత్సరాల్లో ఆ ఎయిర్పోర్ట్ లో ఒక్క ఇటుక పెట్టారా? ఒక తట్టడం మట్టేశారా? ఎందుకు ఎయిర్పోర్ట్ చేయలేకపోయారో సమాధానం చెప్పాలి. జిల్లా పుట్టాక రాజుపాళ్యం దాటి ఒక్క ఫ్యాక్టరీ రాలా మన వైపు. 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఓడిపోయినా, పీదా మస్తాన్ రావు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం వచ్చింది. ఏం కావాలంటే అది తగదత్తి మండలానికి, ఈ నియోజకవర్గానికి. ఎప్పుడైనా ముత్తుకూరు తర్వాత, నాయుడుపేట తర్వాత పరిశ్రమలు వచ్చినాయి అంటే అది ఒకే ఒక్క తగదత్తి మండలానికి. ఏపీఐఏసీ క్లస్టర్లు తెచ్చి కోమూరు దాటి చిన్న ఫ్యాక్టరీ పెట్టాలన్నా కరెంటు లేని పరిస్థితి మన వైపు. ఎన్ని సబ్ స్టేషన్లు కావాలో అన్ని సబ్ స్టేషన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 100,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే మన ప్రభుత్వంలో ఇక్కడ ఎంపీ మనం కాదు, ఎమ్మెల్యే మనం కాదు, ఎవరు గెలిచారా ఎవరు ఓడారా చూడలా. ఈ మండలంలో పరిశ్రమలు తేవాలన్నాం, తెచ్చాం. ఈ మండలంలో ఎయిర్పోర్ట్ కావాలన్నాం, ఎయిర్పోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మండలంలో కాలువలన్నీ ఎన్ని కాలువలు ఉన్నాయో 30-40 సంవత్సరాలుగా అల్లూరు నుంచి డిఆర్ ఛానల్ నుంచి నీళ్లు పోవాలంటే మోపూర్ పెద్ద పెద్ద భూస్వాములు అక్కడ స్పీకర్ అయ్యాడు, ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి అయ్యాడు, అనేక మంది శాసనసభ్యులు అయ్యారు. పట్రకాకులో గెద్దకుంట మోపూరు ఆమలూరుకు నీళ్లు పోవాలంటే ఈ డిఆర్ ఛానల్ నుంచి పోవాలి. 30-40 సంవత్సరాలు ఆ కాలువల మీద పడుకొని నీళ్లు బారించుకున్న పరిస్థితి. దాన్ని అన్ని పూర్తి చేశాం. ప్రతి ఫ్యాక్టరీ మన హయాంలో తెచ్చిచ్చాం. ఎందుకు 5 సంవత్సరాల్లో మన బిడ్డలకి ఉద్యోగాల కోసం ఒక్క యూనిట్ వచ్చిందో చూడండి. 100 ఎకరాలు ఇచ్చాం. ఎయిర్పోర్ట్ ఎందుకు మారిపోతుంది? ఇక్కడి నుంచి ఎక్కడో తెట్టు దగ్గరకు మారుతుంటే మాట్లాడే నాదుడు లేడు. పిటిషన్ పెట్టిందాక వీళ్ళు చేసింది ఏంటంటే రైతుల్ని పంటలు వేసుకునేదానికి లేదు, కానీ ఎయిర్పోర్ట్ లో కూడా గ్రావెల్ ఎక్కి అమ్ముకునే దుస్థితి ఏర్పడింది మనకు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మాటలతో మెజారిటీలు రావు. 2009లో వచ్చినాయి అంటే 1999లో గెలిచామంటే, 94లో జక్కా వెంకయ్య గారిని గెలిపించామంటే ఏమి చెబితే అది కష్టపడి పనిచేశారు మీరు. కొన్ని గ్రామాల్లో రామన్న నేను పోతే కనీసం ఆదరణ లేని పరిస్థితులు 2-3 గ్రామాల్లో.
అదే గ్రామాల్లో మెజారిటీ వచ్చిందాక 3 నెలలు పనిచేశాం రామానాయుడు గారు నేను. ఈరోజు కూడా ఈ మండలంలో 2009 కంటే ఎక్కువ మెజారిటీ తెస్తామని చెప్పాడు ప్రధాన కార్యదర్శి శ్రేయర్ గారు. 2009 మెజారిటీ దాటాలంటే ప్రతి బూత్, ప్రతి గ్రామం మీరు కష్టపడి పనిచేస్తే మెజారిటీ వస్తుంది. మీరు పని చేయకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసారు, గాయలు వస్తుంది. కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చారు, గాయలు వస్తుంది. సుబ్బన్ ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడంటే మెజారిటీ రాదు. ప్రతి పంచాయతీ నాయకులు ఛాలెంజ్గా తీసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని వెంటేసుకొని వచ్చినా చిన్నవాడినైనా ఈ దగదర్తి మండలంలో ప్రతి నాయకుడు గౌరవించారు, ఆదరించారు. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను పోటీ చేశానా, మరొకరు పోటీ చేశారా, మాలేపాటి కుటుంబం పోటీ చేసిందనేది మీకు అవసరం లేదు. వేదామస్తాన్ రావు గారు ఓడిపోయినా ప్రతి ఊరికి వచ్చా, ప్రతి కాలువ తిరిగా, ప్రతి ఇంటికి వచ్చా. మీకేం కావాలో అది చేసి పెట్టి అది గుర్తు పెట్టుకోండి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మాలేపాటి కుటుంబం, కృష్ణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏమి చెప్పామో ఈ అసమర్థ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ మండలంలో అభివృద్ధి చేయకుండా వదిలేసిందో, చెప్పిన ప్రతి పని ఏ కాలం మీద అయితే తిరిగి ఏమేమి శాంక్షన్లు తెచ్చామో అవి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశానికి ఓటు అడగండి, అత్యధిక మెజారిటీ మండలాన్ని నుంచి అందించండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ సమన్వయ మీటింగు, కార్యకర్తల పరిచయం కార్యక్రమం, అదేవిధంగా క్యాన్వాస్ ప్రారంభించినటువంటి మా సోదర సమానులు మాలేపాటి సుబ్బానాయుడు గారు అధ్యక్షత వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత పెద్ద ఆయన, అందరి కోసం తప్పించేటువంటి మాలేపాటి రవీంద్రన్న గారు, అదేవిధంగా మన పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి అన్నగారు, అజాత శత్రువు, పేదల పాలిటి పెన్నిది, నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపన, ఎన్నో కుటుంబాలకి, ఎన్నో గ్రామాలకి దాహత్య తీస్తున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదర సమానులు. ఈరోజు నాకు రాజకీయంగా ఒక అవకాశాన్ని కల్పించే దాంట్లో నాకు తోడ్పడిన పేద రవిచంద్ర గారు, ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ, ఆలాతీతమైంది కాబట్టి దయచేసి అందరి పేర్లు చెప్పలేదని అన్నిదా భావించని కూడా తెలియజేస్తూ, సోదరులారా, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులారా, నేడు మనందరం కూడా రేపటి జరిగే ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకోవాలని, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీగా నాకు మొన్నటి రోజున నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మాలేపాటి సోదరుల నాయకత్వంలో ఈ మండలంలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా వారి అన్నదమ్ముల సహాయ సహకారాలతో, వారి ఆధ్వర్యంలో, వారి నడవడికలో, వారి ఆలోచనల మేరకే జరుగుతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మేము వ్యక్తిగతంగా చేయమని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తే, ఆ అన్నదమ్ముల ఆశలు, అన్నదమ్ముల కోరికలు, అన్నదమ్ముల ఆశీస్సులు నాకు ఉండాలని, వారి అడుగుజాడలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తే, అదేవిధంగా సోదరులారా, మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ రంగ ప్రాంతం, వర్షాలు కురిస్తే తప్ప పంటల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రాంతం మన కావలి ప్రాంతం. అటువంటి ప్రాంతానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో దామారం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 1198 ఎకరాలు ల్యాండ్ తీసుకుని మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే, ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ క్యారిడర్ గా తూర్పుదిద్దడానికి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కావలికి ఉత్తర వైపున రామాయపట్నం తీసుకొస్తే, అక్కడ రామాయపట్నం ద్వారా దాదాపు 4500 ఎకరాలకి ఇండస్ట్రీస్ కారిడార్ తీసుకొస్తే, అక్కడ కూడా కొన్ని వేల ఇండస్ట్రీస్ వస్తే
మన ప్రాంతంలో 1,00,000 మందికి ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. స్థానికంగా మన ప్రాంతంలో యువకులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఎక్కడో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో దూర ప్రాంతాలకు పోకుండా స్థానికంగానే మన ప్రాంతంలోనే మన ముందే కళ్ళ ముందు నివసిస్తూ మన ముందే ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అవన్నీ నిర్వీర్యమైపోయినాయి. రైతులు ఇచ్చిన పొలాలన్నీ కూడా పంట పొలాలు. అప్పటి వరకు ఉరేసుకున్నటువంటి సాగుబడి చేసినటువంటి పొలాలని ఈ రోజు విమానాశ్రయానికి ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని గుంటలు చేసి గ్రాములు అమ్ముకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వైసీపీని ఎండగట్టాల్సినటువంటి అవసరం మన అందరి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మన ప్రాంత అభివృద్ధి మీద, ఈ వాటర్ మేనేజ్మెంట్ మీద, కాలువ మీద, డిఎం ఛానల్ మీద, ఈ రోజు ఇక్కడ ఉన్న రోడ్లు గుంటలమైనటువంటి రోడ్ల మీద కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ ఎమ్మెల్యే ఎప్పుడన్నా రివ్యూ చేయడం కానీ, ఎక్కడన్నా ఒక తట్ట మట్టి వేయటం కానీ, ఒక రోడ్డు వేయటం కానీ, మన ప్రాంత నీళ్లు రాకపోతే ఇబ్బందుల కోసం రైతులు అలమటిస్తుంటే ఏ ఒక్క రోజు కూడా రైతుల కక్కల మీద తిరిగిన పరిస్థితి లేనటువంటి ఎమ్మెల్యే మన కావలికి 3 సార్లు అవకాశం కల్పించారు, 2 సార్లు గెలిచారు. దయచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నేను ఒక రైతు బిడ్డగా, పేదవాడి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, రైతులు సాధక బాధకులు తెలిసిన వ్యక్తిగా, రైతు ఏ బాధలు అయితే అనుభవించాడో అన్ని బాధలు అనుభవించిన వ్యక్తిగా నేను కూడా రైతు కుటుంబంలో పుట్టాను. కాబట్టి ఒక రైతు బిడ్డగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు దగవత్తలో మేజర్ ప్రాంతం అంతా కనిగిరి రిజర్వాయర్ ఉంది. కానీ కనిగిరి రిజర్వాయర్ పూడికితో నిండిపోయి సమయానికి మనం నారులు పోసుకోలేని స్థితిలో ఉన్నాం. కాలం కింద 6 పంచాయతీలు ఈ రోజు ఉన్నాయి. కాలం నీళ్లు వదిలితే తప్ప పంచాయతీల్లో ఉరినాళ్లు పోసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు అందరూ కూడా ఆలోచించండి. నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ రూపంలో, అదేవిధంగా ఇండస్ట్రీస్ రూపంలో, తర్వాత కృష్ణపట్నం పోర్టు రూపంలో దాదాపు 40,000 ఎకరాలు ఆయకట్టు తగ్గిపోయింది. రోయల్ కోట్లు ఏర్పడ్డాయి. ఆ 40,000 ఎకరాలు మన కావలకు తీసుకొచ్చే దాంట్లో వేపరెడ్డి ప్రభాకర్ ఉంది, రవిచంద్ర ఉంది, బేదార్, అదేవిధంగా బాలపేట సుబ్బారెడ్డి కలుపుకొని మన ప్రాంతాన్ని ఆయకట్టు ప్రాంతంగా తీర్చిదిద్ది అన్ని కూడా మన ప్రాంతానికి నీళ్లు వచ్చేదానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సోదరులారా, ఈ రోజు అందరూ కూడా వైసీపీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. బాబు వస్తున్నాడు, పథకాలు పోతాయని. పథకాలు పోవని విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా గంటపదంగా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా దయచేసి మీ అందరం కూడా తెలియజేస్తున్నా. ఇదే కాదు, మన బాబు వస్తే, మన బాబు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ నీవు యువత నిర్వీర్యం అయిపోతున్నారో, ఈ రోజు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, తల్లిదండ్రులేమో చదువుకున్నావు కాబట్టి నువ్వు ఎందుకు ఉద్యోగం చేయటం లేదు అంటున్నారు. బిడ్డలేమో ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు, చూడాలి వాటికి బానిసలు అవుతున్నారు. అటువంటి బిడ్డలను ఆదుకోవడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కరువు బచ్చల కింద ఈ రోజు పిల్లలందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చినటువంటి జీవన భృతిని ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలనే విషయాన్ని కూడా దయించి మీకు, మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ పక్కింటి వాళ్ళకి చెప్పి తెలుగుదేశం ఆదరించమని చెప్పండి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ రోజున మన మహిళలు భర్తలు సంపాదిస్తే ఆ సంపాదనతో కుటుంబం పోషించలేక ఇంట్లో ఉన్నటువంటి ఇళ్లను కూడా ఈ రోజు రోడ్డుకి ఏదో ఒక దాని కూలి పనుకో ఎక్కడికో దూర ప్రాంతాలకు పోయి ఏదో ఒక పనులు చేసుకుంటున్నారు. అటువంటి ఆడవాళ్ళ కోసం, అటువంటి మహిళలను ఆదుకోవాల కోసం ఈ రోజున ఎక్కడ బస్ ఎక్కినా వాళ్ళందరూ కూడా ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని చేర్చేటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నాడు. ప్రతి ఒక్క మహిళని ఉచితంగా బస్సులుగా తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా తెలియజేయమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనందరం వ్యవసాయ కుటుంబీకులం. ఈరోజు నారులు పోయాలంటే నారు రేట్లు పెరిగిపోయినాయి, ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి, పెస్టిసైడ్ రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్ రేట్లు పెరిగినాయి, దుక్కుతుంటే ఖర్చు పెరిగిపోయింది. కానీ గిట్టుబాటు ధర లేక రైతులు అలమటిస్తున్నారు. ఆ రైతులకు ఎంతో కొంత ఆధారంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయల రైతుల పాలిటీ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మాకు ఒక అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళలు ఈ రోజు అందరూ తలెత్తుకుని తిరుగుతున్నారు. మహిళలకి ఏదైనా దీపం పథకం గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఒక్క చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజున గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మళ్ళా మహిళలు గ్యాస్ బండలు పక్కన పెట్టి కట్టెలతో వండుకుని కట్టెల వల్ల కళ్ళు పోతున్నారు, ఆరోగ్యం దెబ్బతింటుంది, అన్ని విధాలు నష్టపోతున్నారు. వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకాన్ని కూడా మళ్ళా మన బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు. అందుకు బాబు గారికి ఓటు ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా మన ఇంట్లో ఆడపిల్ల పుడితే 18 సంవత్సరాలు నిండితే ఆ పిల్లకి పాకెట్ మనీ కింద ఎంతో కొంత ఇస్తే ఆ పిల్ల మంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రతి నెల 1,500 రూపాయలు ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారు. అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.
ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి కింద ఒక బిడ్డకు మాత్రం అమ్మ ఒడి ఇస్తుంది, రెండో బిడ్డ చదివించని చెప్తుంది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు రేపట్లో మన ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురు బిడ్డలున్నా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని పెట్టి ఆడపిల్ల దీవెన కింద, విద్యా దీవెన కింద ఇవ్వబోతున్నారు. అందుకు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి సుధాకర్ నాయుడు, మాలేపాటి రవీంద్ర నాయుడు నాయకత్వంలో మీరందరూ ఉండాలి. శ్రీహరి నాయుడు చెప్పాడు 2009లో 4,648 ఓట్లు వచ్చినాయి బ్రదర్. నాకు 10,000 ఓట్లు ఈ గ్రామంలో వస్తాయి, ఈ మండలంలో వస్తాయి. తప్పకుండా దాన్ని చేపట్టాల్సిన బాధ్యత అందరూ ముందుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప విషయం. ఈరోజు మొదటిసారి నేను దగదత్తి రావడం, మీ అందరిని చూసి, మీ సంతోషాన్ని చూసి నాకు ఈరోజు మామూలుగా నిద్ర పట్టదు, కానీ ఈరోజు బ్రహ్మాండంగా నిద్ర పట్టదు. మిమ్మల్ని అందరిని చూసి, మీ అందరి సంతోషం చూస్తుంటేనే ఒక ఆనందం. మాలేపాటి బ్రదర్స్ మీ అందరూ ఎంత ఎంత గొప్ప విషయం. ఇంతమందిని 2 గంటలు నుంచి మీ అందరు ఉన్నారంటేనే అదే మీరు చూపించే అభిమానం ఆ ఫ్యామిలీ మీద. నేను ఒక్కటి చెప్తున్నాను, నన్ను ఎంపీగా మీరు గెలిపించండి, ఢిల్లీ పంపించండి. ఈ ఎయిర్పోర్ట్ అనేది దగదత్తిలో తప్పకుండా మళ్ళీ తీసుకొస్తాం. ఎయిర్పోర్ట్ వస్తే, ఈ ఎయిర్పోర్ట్ కానీ మనం తెచ్చుకోగలిగితే ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు. అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి. కావలి చుట్టూ బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి. దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరికి కూడా వసతి కల్పిస్తాము. సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటేసి ఎంపీగా నన్ను గెలిపిండి, కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఉండడమే గొప్ప. 3 గంటల నుంచి కూర్చోండారు. అదే మీకుండే అభిమానం మాలేపాటి బ్రదర్స్ మీద. ముగ్గురు జై మాలేపాటి. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా. సో మనందరము అతన్ని గెలిపించాలంటే మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించాలా. అప్పుడే మనం చంద్రబాబు నాయుడిని గారిని కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం, ముఖ్యమంత్రి కుర్చీలో. సో మీ అందరూ కష్టపడి ఈ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కష్టపడి ఏమన్నా మనస్పర్ధలున్నా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి మా ఇద్దరిని కృష్ణారెడ్డి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మీ అందరి అభిమానాలు చాలా సంతోషం. మళ్ళీ కూడా మీ తరగతికి మాలేపాటి బ్రదర్స్ వాళ్ళ దీంతో మళ్ళీ వస్తాను కూడా.